మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు చెప్పింది ఏంటంటే 85 లక్షల మంది రైతులు ఉంటే 70 లక్షల ఎకరాల్లో మేము ఉచిత ఇన్సూరెన్స్ గతంలో చేయించాం. ఇప్పుడు అది 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా చేశారు. అది కూడా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు కాబట్టి రుణం తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ కాబట్టి సో బ్యాంకర్లు బలవంతంగా వాళ్ళతో ఇన్సూరెన్స్ చేయించారు కాబట్టి ఆ 19 లక్షల మంది రైతులకు కూడా ఇచ్చారు అనేటువంటి కొన్ని మాటలు వారు మాట్లాడడం జరిగింది. మ్యాన్ మేడ్ కెలామిటీ వారి ఉద్దేశం ఏంటి, బయటకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. జనసేన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు కాబట్టి అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, లేదు పొలిటికల్ స్టేట్మెంట్స్. నేను పొలిటికల్ గా మాట్లాడే కంటే ముందు ఎంతకీ రైతులకు సంబంధించి ఎందుకు ఉచిత పంటల బీమా దానికి సంబంధించి బీమా ప్రభుత్వం కట్టలేదు, పాయింట్ నెంబర్ 1. రెండవది 2024లో వరదలు వచ్చిన వాటికి ఆ వరదలకు సంబంధించి నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటి వరకు పరిహారం ఎందుకు అందించలేదు? మీరు పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు. మమ్మల్ని తిట్టడానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కంటే రైతులకు బీమా కట్టి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఇస్తే బాగుండేది కదా. ఓ పక్కేమో పంట నష్టపోయినటువంటి రైతులకి బీమా కట్టల ప్రభుత్వం, ఎందుకు కట్టలేదని అడిగాం. కడితే ఇదిగో ఇది కట్టామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చూపించలా? కేవలం 19 లక్షల మంది రైతులు వాళ్ళు కట్టుకున్నారు బీమా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా అని ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అది. ఆ ఫసల్ బీమా పథకంలో కొంతమంది రైతులకు మాత్రమే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మాకు ఆ ఫసల్ బీమా పథకాన్ని కూడా మాలో ఇంక్లూడ్ చేసి రాయండి, మీరు ఇచ్చేటటువంటిది మేము ఎడిషనల్ యాడ్ చేసి ఇస్తామంటే వాళ్ళు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ఏదైతే ఉచిత పంటల బీమాని 5 ఏళ్ల పాటు కట్టడం జరిగింది. మా హయాంలో కూడా వరదలు వచ్చినాయి, ఎవరు కాదనలేదు దాంట్లో. కానీ సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించాం. ఏదైతే మీరు చూస్తే 2019-20లో వచ్చినటువంటి వరదలు భారీ వర్షాలకు సంబంధించి 26/4/2020 1,57,000 మంది రైతులకి 123 కోట్ల 70 లక్షలు మేము ఇన్పుట్ సబ్సిడీ అందించాం. తర్వాత 27/10/2020 1.74 లక్షల రైతులకు 146 కోట్లు. తర్వాత 17/11/2020 132 కోట్లు, 29/12/2020 646 కోట్లు, 16/11/2021 22 కోట్లు, 15/2/2022 542 కోట్లు, 28/11/2022 39 కోట్లు, 28/2/2023 77 కోట్లు. అలానే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తిత్లీ తుఫాన్ వస్తే ఆ తిత్లీ తుఫానుకు సంబంధించి ఆయన పరిహారం చాలా తక్కువ, 500 ఇంటికి వచ్చి 500 రూపాయలు అని చెప్పి అనౌన్స్ చేశాడు. అట్లానే ఏదైతే పోయినటువంటి కొబ్బరి చెట్లు కూడా ఆయన పరిహారం చాలా తక్కువ అనౌన్స్ చేస్తే మేము వచ్చిన దానికి సంబంధించి 182 కోట్లు మేము రిలీజ్ చేసాం 28/6/2022. ఇట్లా దాదాపు 1911 కోట్లు మేము ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నేను విత్ డేట్లతో సహా చెప్పాను. వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. అనేక సార్లు వచ్చినాయి వరదలు, వర్షాలు, భారీ వర్షాలు. ఇప్పుడు తుఫాన్లు కూడా నాకు తెలిసి 2-3 తుఫాన్లు వచ్చినట్టున్నాయి ఈ 16 నెలల కాలంలో. ఇదిగో పలానా రోజు మేము పలానా ఎంతమంది రైతులకి ఎంత మేము చెల్లించాము ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పమనండి లెక్క. పొలిటికల్ స్టేట్మెంట్ తర్వాత మాట్లాడదాం. రెండోది 21వ తారీఖు సార్, నాకు బాగా గుర్తు, నేను 22వ తారీఖు ఉదయం పేపర్ చదివితే ఇది తీవ్ర అల్పపీడనంగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ రోజు వచ్చింది వార్త. 22 పేపర్లు అంటే 21వ తారీఖు మనకు తెలిసినటువంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు వీటి మీద సమీక్షలు ఎప్పుడు చేశారు, ఎప్పుడు వచ్చారు? పవన్ కళ్యాణ్ 27 సాయంత్రం వచ్చాడు. 26వ తారీఖు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ నేరుగా విదేశాల్లో నుంచి హైదరాబాద్ లో ఉండి ఒక రోజు వచ్చి తండ్రి కొడుకులు ఇక్కడికి వచ్చి పొద్దున్నీ సాయంత్రం రివ్యూలు అంటున్నారు. రివ్యూలు కాదు కదా ఇక్కడ మనం చేయాల్సింది. ముందు వర్షం వస్తే ఏది నష్టపోయేది ఎవరు? ఫస్ట్ ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో ఆస్తి ఎవరికి నష్టం జరిగింది? మన భూమి మీద ఉన్నటువంటి పంటకు నష్టం జరిగింది. అంటే ఏం చేయాలి మనం రైతులకి? నష్టపోకుండా ఏ విధంగా మనం రైతులను ఆదుకోవచ్చు? ఒకవేళ వర్షం వచ్చి వరదలు వచ్చో లేదంటే తుఫాన్లు వచ్చో మునిగిపోతేనో ఆ పంట అంతా నష్టపోతే మనం ఏం చేయగలం వాళ్ళకి? ఇది కదా మనం చేయాల్సింది. నేను ఇప్పుడు కార్తీక్ గారు విమర్శ చేయకుండా ఎందుకుంటాడు? ఎందుకంటే ఆయన నుంచి అంతకంటే మేమే ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటి? ఎస్, రైతాంగం తీవ్రంగా నష్టపోయారు, ప్రతి ఒక్క రైతు దీనివల్ల బాధితుడిగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఈ 17 నెలలుగా రైతాంగం తీవ్రంగా నష్టపోతానే ఉంది. సో దానికి సంబంధించి ఎకరానికి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసినట్టు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశాడు ఏమని, నివార్ తుఫాను ఏదో వచ్చింది, నివార్ తుఫాను. అప్పుడు మచిలీపట్నం సైడ్ అక్కడికి వెళ్ళి మాస్క్ కూడా పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే తక్షణం 10,000 రూపాయలు రిలీజ్ చేయాలి ఒక ఎకరానికి వచ్చి, మొత్తంగా ఒక ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు రిలీజ్ చేయాలి, ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. మరి నిన్న వెళ్ళారు కదా ఆయన,
అదే మచిలీపట్నం అదే అవనగడ్డ ఏరియాకి పోయారు కదా. మరి ఇదిగోండి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి మేము ఎకరానికి ఇన్ని రూపాయలు ఇవ్వదలిచాం, పలానా డేట్కి ఇస్తాం, లేదా వచ్చే 5 ఏళ్ల తర్వాత ఇస్తాం, ఏదోటన్నా కనీసం అనౌన్స్ చేయాలి కదా. ఇప్పుడు నష్టపోయింది మీకు తెలియదా? ఇవాళ పత్రికల్లో కూడా చూసి చంద్రబాబు నాయుడు గారు రైతాంగం నష్టపోయింది అంటున్నారు. ఎస్, నష్టపోయిందని ఏ విధంగా ఆదుకుంటారని అడుగుతున్నాం. దానికి సంబంధించిన సమాధానం చెప్పాల్సింది. నష్టపోకుండా రైతులకి మీరేం చేశారు? అందుకని ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంది. పైన ఎప్పుడైనా వరదలు వస్తాయని మనకు ముందే తెలిసినప్పుడు దానికి సంబంధించిన నష్టం ఎక్కడ జరిగిద్దో ఆ నష్టానికి అంచనా వేసి దాన్ని ఏ విధంగా ఆదుకుంటామో ముందే చెప్పకుండా మొత్తం తీరా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మొత్తం డాష్ బోర్డ్ లో ఎంత ఉందో మేము చెప్పేసాం, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది సార్. నష్టపోయిందని మనకు తెలియదా ముందే? ఆ నష్టాన్ని ఎలా పొడుస్తారు? ఇప్పుడు 5,200 కోట్ల నష్టం వచ్చింది ఓవరాల్ గా ఈ దీని మీద అంటున్నారు. మరి కేంద్రం నుంచి ఇప్పుడు వరకు 1 రూపాయి అడిగారా? అసలు ముందే అడగాలి కదా. వరదలు వస్తున్నప్పుడు కేంద్రం నుంచి ముందే డబ్బులు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రకృతి విపత్తు వస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు మనకి 4-5 రోజులు టీవీలో ఓదర కొడుతున్నప్పుడు దీనికి సంబంధించి ముందు ఇప్పుడు వరకు ఎందుకు అడగల మీరు రూపాయలు? ఎంతెందుకు సార్? సంవత్సరం క్రితం బుడమేర వరద వచ్చింది, ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి అనేక మంది నష్టపోయారు. వ్యాపారాలు కానీ మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. ఎవరికేం సాయం చేశారు చెప్పండి? ఇప్పటికీ విజయవాడలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు వాళ్ళు. ఏది దానికి సంబంధించి పరిహారం అందలేదని. సో మేము అంటుంది క్లియర్ గా ఏంటి? ఎస్, నష్టం జరిగిన దాన్ని ఎలా పూడుస్తారని అడుగుతున్నాం. దాని మీద ఇప్పటికీ మీకు కార్యాచరణ లేదు. లేకుండా పొద్దున సాయం దాకా కూర్చొని లొకేషన్ జాకీలు ఎత్తి పైకి లేపే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు టీవీలో కొంతమంది యాంకర్లు కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తిప్పేట్టు తుఫాన్ని ఇట్లా తిప్పడం వల్ల అది చల్లా చెదురైంది. ఇలా తిప్పకుండా ఇలా ఆపుంటే మొత్తం ఎగిరి అవతల పడేది ఆంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాన్ని కాపాడిన దేవుడు అంటూ బిల్డప్లు, ఈ ఓవర్ ప్రచార కార్యక్రమాలు దేనికి? మేము అప్పుడేమో గాల్లో ఏది ఏమంటారు దాన్ని ఏరియల్ సర్వే చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, గాల్లో వస్తారు గాల్లో పోతారు, ఏరియల్ సర్వేలు చేస్తే ఏమన్నా తెలిసిద్దా అని. మరి ఆయన ముందు ఎందుకు చేశాడు వెళ్ళి? ఇంకా వర్షాలు పడతానని ఏరియల్ సర్వే చేశాడు. గొప్పోళ్ళు ఎవరన్నా అయిపోయినాక ఎంత అయిందనే చేస్తారు. సో ఇట్లాంటివన్నీ మరి విమర్శలకు తావు. ఇందాక కార్తీక్ గారు అంటే ప్రధాన్ని మేము ఏదో అంటగడుతున్నా ఉన్నాం సార్. ఒక్క నిమిషం, ఎందుకంటే వాళ్ళు నలుగురిని పెట్టారు సార్. వాళ్ళు మీరు తెలుగుదేశము, జనసేన, ఇంకో జనసేన ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి అనలిస్ట్ ని పెట్టారు. మరి నేను అందరికి సమాధానం చెప్పాలి కదా. ఎవరు ఇప్పుడు విమర్శలు చేస్తారు? గుజరాత్ లో ముంద్రా ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడింది ఇదే అనలిస్టులు, ఇదే పార్టీలు. గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్ లో దొరికితే అదాని మీద అమెరికాలో కేసు అయితే జగన్ గారికి లింక్ పెట్టారు. మొన్న విజయవాడలో బోట్ అడ్డం పడితే జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి లింక్ కట్టి మాట్లాడారు. సో ప్రధాన్ని అంటగట్ట ఎందుకు? మొన్నటికి మొన్న మొలకల చెరువు అనే బట్టలు దొరికితే తీసుకెళ్లి జోగి రమేష్ గారికి అంటగట్టట్లా? ఇట్లా ఉంటుంది మన ప్రచారాలు. సో ఖచ్చితంగా నేనైతే ఒకటైతే క్లియర్ గా చెప్తున్నా, మేము అఫీషియల్ లెక్కలు అఫీషియల్ దాంతో నేను మాట్లాడుతున్నా. ఎందుకు మీరు బీమా కట్టాలా? పాయింట్ నెంబర్ 1. ప్రజలకేమో ఆరోగ్యశ్రీ లేదు. ప్రజలకు సంబంధించిన బీమా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం. రైతులకు సంబంధించినటువంటి పంట నష్టపోతే బీమా అది ఎత్తేసారు. అసలు ఏంటి మీ ఉద్దేశం అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా, 1 ఎకరానికి ఎంత ఇవ్వబోతున్నారు? పక్కన తెలంగాణలో 10,000 రూపాయలు అనౌన్స్ చేశాడు ఆయన తుమ్మల నాగేశ్వరరావు అనుకుంటా మంత్రి. సో ఖమ్మం వెళ్ళి ఇప్పుడు మరి మీరు ఎప్పుడు ఇస్తారు? ఎంత ఇస్తున్నారు? దీన్ని ఎలా ఆదుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి రైతుకు భరోసా కూడా లేదు. గడిచిన ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టారు 20,000. ఈ ఏడాది 20,000 ప్లేస్ లో 14,000 అన్నారు. అది 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇవన్నీ అడుగుతాం మేము రైతులకు సంబంధించి. దానికి సంబంధించి సమాధానం చెప్పండి. తర్వాత విమర్శలు చేద్దు కానీ. ఇదే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది రాజు గారు. ఇదే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. వాళ్ళు అనుకుంటున్నారు కదా. మరి అదే సచివాలయం మన ఎత్తున భారం పెట్టలేదు జగన్. ఇవాళ రాకపోతే దిక్కు ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. లేట్ అయింది మీ దగ్గరకు వచ్చేసరికి. నారా లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు తుఫాన్ని తిప్పి పక్కన కొట్టేశారు అని చెప్పేసి టీవీలో డిబేట్లు పెడుతున్నారు. సో మాకంటగట్టి మేమేదో అంటగడుతున్నాం అని చెప్తున్నారు అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో మీరు కూడా విన్నారు, లెక్కలు కావాలి అని అడుగుతున్నారు.